దేవరుపుల మండల రైతులకు మరోసారి కఠిన పరీక్ష. జలకళ లేని కాలువలు, ఎండిపోతున్న పొలాలు, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు లేకపోవడం, పంట పొలాలు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం ఇవన్నీ రైతులపై పెనుభారం అవుతున్నాయి. కాలువల ద్వారా సాగునీరు అందించాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారుల స్పందన మాత్రం శూన్యం. తదుపరి చర్యలు తీసుకుంటాం అనే సమాధానాలతో రైతుల ఆశలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం రైతు బంధు ఇచ్చినా కానీ సాగుకు నీరు లేకపోతే ఎన్ని సంక్షేమ పథకాలున్నా ఏం ఉపయోగం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఇంతటి నీటి కొరత ఉంటే రాబోయే వేసవికాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాధారమైన ఈ ప్రాంతంలో భూగర్భ జలాల క్షీణత, నీటి నిల్వల తగ్గుదల వల్ల సాగు పూర్తిగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా చర్యలు తీసుకోకపోతే ఈసారి రైతులు మౌనంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. నీటి కోసం పోరాటం తప్పదని, తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందిస్తుందా? లేక రైతులు పోరాట బాట పట్టాల్సిందేనా?